అందరికీ నమస్తే. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో మరి సోషల్ మీడియా అండ్ NK24 టీవీలో పనిచేసినటువంటి చండే చంద్రశేఖర్ ఈ నెల 5వ తేదీన కస్తూరిబా బాలికల విద్యాలయం పాఠశాలలో నిర్మాణం చేసినటువంటి ప్రహారీ గోడకు సంబంధించినటువంటి నాణ్యత లోపిస్తుందని విజువల్స్ చూపిస్తూ వార్త రాసినందుకు ఈ నెల 7వ తేదీన సాయంత్రం తన చుట్టాలతోటి ముగ్గురు ఏకాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ భర్త కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, 2 వార్డు మెంబర్లతో పాటు మొత్తం 9 కాంట్రాక్టర్ 9 మంది తనపైన దాడి చేసి దుర్భాషలాడుతూ ఎవడురా నీకు అధికారం ఇచ్చింది, ఎవడు వార్త రాయమన్నాడు, ఇట్లా మీకేం అవసరం, ఇలాంటి వార్త రాస్తే తోలు తీస్తాం చంపేస్తామని బెదిరిస్తూ తనని కొట్టడం జరిగింది. అదే రోజు సాయంత్రంన స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే చిన్న సెక్షన్లతోటి కేసు నమోదు చేసిండ్రు. అదేవిధంగా తనపైన కూడా వీళ్ళు ఉన్న ఏకాంతంగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆయన దగ్గరికే దాడి చేసి స్థానిక ప్రజాప్రతినిధుల నుండి కాంగ్రెస్ నాయకుడిని దాడి చేసి ఆయన పైననే అట్రాసిటీ కేసు నమోదు చేసిందంటే మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం ఎంతగా ఉందో ఇక్కడ అర్థమవుతా ఉంది. ఒక 2 వ్యక్తులు పరస్పరంగా దాడికి కొనసాగితే తప్పున్న వారిపైన కేసు పెట్టాల్సింది పోయి ఒకరిపైన SC/ST దాడికి దెబ్బలు తిని వార్త రాసినందుకు దెబ్బలు తిన్న వ్యక్తి పైననేమో SC/ST అట్రాసిటీ పెద్ద కేసు నమోదు చేసి 9 మంది వచ్చి దాడి చేసిన వాళ్ళపైననేమో చిన్న సెక్షన్ల పైన 50 కేసులు లాంటివి పెట్టి చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాక సమాజంలో ప్రజలకు ఒక ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే కాక స్థానికంగా ఉన్నటువంటి KGBV హాస్టల్లో నిర్మాణం చేస్తున్న మరి కాంపౌండ్ వాళ్ళకి అక్రమంగా ఇసుక తరలింపు చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి SI కావచ్చు, MRO MPDOలు ఎందుకు పట్టించుకోవట్లో అర్థం కావట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి అందరూ కుమ్మక్కై అక్రమంగా ఇసుకని కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు అంత ఇష్యూ కావడానికి గల కారణం ముఖ్యంగా అధికారులు. అక్కడ ఒక 10 లక్షలతోని స్పెషల్గా ఫండ్ తోటి కలెక్టర్ పనిచేయమని చెప్పేసి వర్క్ అసైన్ చేసిన దానిపైన పర్యవేక్షణ లేకపోవడం వలన ఒక స్థానికమైనటువంటి సిటిజన్ దాన్ని ప్రశ్నించినందుకు వార్త కాగా 9 మందిపై కేసు నమోదై ఒకరిపైన SC/ST అట్రాసిటీ కేసు నమోదైందంటే దీంట్లో ప్రధానంగా అధికారుల పాత్ర ఉందని నిర్లక్ష్యం ఉందని చెప్పేసి నేను అంటా ఉన్నా. ఎందుకంటే ఒక వర్క్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి AE కావచ్చు, టెక్నికల్ సంబంధించిన టీమ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటే ఈ రోజు తన వార్త రాసిందే కాక ఎవడరా మిమ్మల్ని వార్త రాయమన్నది అని చెప్పేసి తనను బెదిరించడం అని చెప్పేసి ఇది సమంజసమైన విషయం కాదు. అదే కాకుండా SC/ST కేసు ఎలాంటి ఆధారాలు నిరాధారం లేకుండా ఆల్రెడీ తనపైన దాడి చేసినటువంటి ఒక వీడియోని ఆల్రెడీ స్థానికంగా ఉన్నటువంటి SI కావచ్చు, CI కావచ్చు, MPDO కావచ్చు, MRO కావచ్చు ప్రొవైడ్ చేయడం జరిగింది. తనపైనే 9 మంది దాడి చేసి తనపైనే SC/ST కేసు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిరాధారమైన కేసులు నమోదు చేసి ఇరు వర్గాలను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంప్రమైజ్ కావాలి, 2 మీద కేసు అయితే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు, చచ్చుకుంటూ మన మాట వినాలి అన్నట్టుగా రాజకీయం చక్రం తిప్పుతున్నట్టుగా మనకి తెలుస్తా ఉన్నది. కాబట్టి దీంతోనే ఎక్కడికైనా వెళ్తాం, అవసరమైతుంటే కలెక్టర్ని, CPని, సెక్రటరీని కలిసి CM కూడా ఫిర్యాదు చేసేటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాలపైన దాడులు చేస్తా ఉన్నారు, పత్రికా వ్యవస్థ పైన దాడులు చేస్తా ఉన్నారు, వ్యవస్థలో అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రశ్నిస్తే అక్కడ దాడి చేయడం అనేది సిగ్గుచేటు శోచనీయమైన విషయం. దీనిపైన ఇప్పటికి కూడా స్థానికంగా ఒక MLA కావచ్చు, ఒక MPDO కావచ్చు, ఒక MRO కావచ్చు, ఒక SI, ఒక CI ఈ అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాలను కూడా వీరంతా సమర్థిస్తున్నారా అనే విధంగా మరి కన్నెపల్లి మండల కేంద్రంలో రాజకీయ వ్యవహారం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వెంటనే ఒక జర్నలిస్టు పైన, సమాజంలో సేవలు అందించే వ్యక్తి పైన దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటూ ఈయన పైన పెట్టిన నిరాపరాధమైనటువంటి SC/ST అట్రాసిటీ కేసును డిజాల్వ్ చేసి మరి న్యాయం చేయాలని చెప్పేసి న్యాయ వ్యవస్థ ఉందని తెలిసే విధంగా ప్రజలకు మరి తెలిసే విధంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు కన్నెపల్లి మండల కేంద్రంలో MPDOకి, MROకి సంబంధించినటువంటి అధికారులకు కూడా DLPO కావచ్చు, DRDA PDకి కావచ్చు ఫోన్ ద్వారా సమాచారం స్థానిక CI కావచ్చు వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే ఇది చేయకపోయేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ
జర్నలిస్ట్ యూనియన్ సంఘాలు కావచ్చు, మరి జర్నలిస్టులు కూడా కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా ముట్టడించి సిపికి మరియు డీజీపీకి కలిసి ఈ యొక్క జర్నలిస్టుల పైన దాడిని ప్రతి ఒక్క సమాజం ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వెంటనే చెండే చంద్రశేఖర్కు న్యాయం చేసే విధంగా మరి ప్రతి ఒక్కరూ స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కోరుతా ఉన్నారు.